మార్కెట్కి వచ్చానండి. అసలు మార్కెట్ అంతా ఖాళీగా ఉంది. కాయలు అన్నీ అయిపోయినాయి. పనసకాయలు ఏమో రాలేదు. పనసకాయలు ఒక చోట ఉన్నాయి కానీ చిన్న కాయలే. ఎంత ఉంటాయి? 2 కేజీలు 3 కేజీలు కాయలు అయ్యి అనేసి దాంట్లో తొనలు ఉండవు. కానీ తొనలు ఉండవు. అక్కడ రేటు చెబుతున్నారు. కాయ వచ్చేసి చిన్నకాయలు అయ్యి చిన్నకాయలే 300 చెబుతున్నారు. అది మెయిన్ రోడ్లో ఉంది. వాళ్ళు మారిపోయారు. వాళ్ళు అంటే కమిషన్ కొట్టేవాళ్ళు కాదు. అంటే పుచ్చకాయలు అవి ఉన్నాయి. పుచ్చకాయలు మట్టుకు ఉన్నాయి. గర్భుజ ఉంది, పుచ్చకాయ ఉంది. మార్కెట్కి వచ్చున్నా. పొద్దున్నే వర్షం అందుకని రాలేదు. అయినా వచ్చినప్పుడు పనసకాయ కూడా లేదు. వచ్చాను. అడే రేటు కుదరనీళ్ళు. అక్కడ రేటు కుదరనీళ్ళు లేదు. అది తీసుకునేదాన్ని. అక్కడ పనసకాయ తీసుకుందామంటే రేటు కుదరనీళ్ళతేనా వాళ్ళు మారబేరం చేసేవాళ్ళు కదా, వాళ్ళు రేటు చెబుతున్నారు. ఇవాళ మార్కెట్ అంతా ఖాళీగా ఉంది. అంత అడమటికి గర్భుజకాయ లోడ్ ఉంది. అమ్మలేము అసలు. మేము ఎత్తుకెళ్ళినా కూడా వీళ్ళు అమ్ముకునేవాళ్ళు. ఇదంతా అమ్ముకునేవాళ్ళు. అవసరం వచ్చి అనిపించింది ఇప్పుడు మార్కెట్కి. నేను ఏం లేవు అసలు. అన్నీ అయిపోయినాయి. టైం 10 అవుతుంది. ఎప్పుడు 6ంటికి వచ్చేదాన్ని. నేను 10ంటికి వచ్చాను. ఇప్పుడు అంటే పొద్దున్న వర్షం వల్ల రాలేకపోయాను. బత్తాకాయ ఉన్నది. బత్తాకాయ మట్టుకుంది. బత్తాకాయలు ఎవరు అమ్ముతారు? క్రిస్మస్ పళ్ళు ఉన్నాయా? ద్రాక్షలు, యాపిల్, ద్రాక్ష, అవి అన్నీ ఉన్నాయి. తర్వాత దానిమ్మకాయ అందరూ అమ్ముతున్నారు ఇక్కడ. మామూలుగా కొట్లు అమ్ముకునేవాళ్ళు అంటే కమిషన్ కొట్లు. అది కొన్ని కమిషన్ కొట్లు ఉన్నాయి, కొన్ని అమ్మేవాళ్ళు ఉన్నాయా. పనసకాయ ఇల్లు కాడ తెచ్చే కాడు లేవు అంటున్నాడు. ఆయన ఉన్నాడు కానీ ఆయన ఆ కొట్టు అతను ఉన్నాడు కానీ లేవు అన్నాడు. ఇప్పుడు వెళ్తున్నాడు ఆయన ఇంటికి కూడా. రాలేదమ్మా లేవు అంటున్నాడు. అక్కడ పనసకాయ రేటు చెబుతున్నాడు. పనసకాయలు మరి కాయలు కొత్త ఎలా ఉంటాయో తెలియదు. మరి చిన్నకాయలు అయ్యి చిన్నకాయ ఎలా ఉంటుందో కూడా తెలియదు. అన్నీ పుచ్చకాయ అంత బురదగా రా బాబా. అన్నీ యాపిల్, దానిమ్మ. లేదా ఖాళీగా ఉంది మార్కెట్. ఖాళీ. ఇది మార్కెట్ ఎట్టుంది కానీ గలీజ్గా. ఇంతమంది కొట్లు ఉన్నాయి కదా, తలా కత్తి వేసుకుంటే రబ్బీస్ పంపించుకోవచ్చుగా. పోసుకోరు. అంత గలీజ్గానే ఉన్నాయి. వాళ్ళు అఫరాలు చేసుకుంటారు అంతే. అదండి సంగతి. గర్భుజకాయ, పుచ్చకాయ, దానిమ్మకాయ, బత్తాకాయ అయ్యే ఉన్నాయి. మార్కెట్ నుంచి బయటకు వచ్చేసాను. మళ్ళీ మెయిన్ రోడ్లోకి వచ్చానండి. అసలు ఏం అర్థం కావట్లా. ఎన్ని అమ్ముకునే కొట్లు, ఎన్ని అమ్మేవాళ్ళు, పైనాపిల్ ఎన్ని అమ్మేవాళ్ళు. మెయిన్ రోడ్లు అమ్మే కొట్లు. ఏం చేయాలి అర్థం కావట్లా. అది అక్కడంటే ఆ పుచ్చకాయ బండి ఉందండి. అక్కడ రేటు చెప్పుకుంటే ఈ అత్త కాయలు మటుకి లేవు. కాయలు మటుకి లేవండి. మరి వచ్చాను నేను. మరి మార్కెట్కి వచ్చాను. వేస్ట్ అయిపోయింది రాకు. నేను రోడ్డు మీద ఉన్నాను. మెయిన్ రోడ్లో ఉన్నాను. ఒక చోట ఉంది కానీ మరి ఆ కాయలు మరి బాగాలేదు. మరి వాళ్ళే రేట్లు చెబుతున్నారు. మరి ఆ రేట్లు మనం ఏం అమ్ముతాము ఇంకా అట్లా. ఎంత అమ్ముకునేవాళ్ళేను, అమ్మేవాళ్ళే. ఇలా లేవు. పుచ్చకాయలు ఎన్ని అమ్ముతారు కానీ కాయలు లేవు. మరి ఒకసారి వాళ్ళు రేటు చెబుతున్నారు. అవి రోడ్డు అమ్మిటి వాళ్ళు మారిబేరం. వాళ్ళు మారిబేరం చేసేవాళ్ళు.
అని అర్థం అట్లా తీసుకెళ్తే మరి కాయలు ఏం తొనలు వస్తాయి ఏమో, చిన్న కాయలు అండి. మళ్ళీ బస్ స్టాప్లో ఆ కాయల కాడికి వెళ్తున్నాను. అక్కడ పుచ్చకాయ లోడు కూడా దించుతున్నారు, పుచ్చకాయ లోడు కూడా ఉన్నది, దించుతున్నారు. అక్కడ ఉన్నాయి పుచ్చకాయలు ఉన్నాయి కానీ రేట్లు చెబుతున్నారు. చిన్న కాయలు, మరి కాయలు బాగలేదు. మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను, చూపు మళ్ళీ అడుగుతా ఒకసారి మళ్ళీ ఆ కాయల్ని. ఇక్కడ దాకా వచ్చాను కదా, అడిగి చూద్దాం. సెంటర్ తాడేపల్లి అమ్మాలంటే ఈ కాయలు పోవట్ల రేట్లు, చాలామంది అమ్ముతున్నారు. అవి మార్కెట్ చుట్టూ తిరుగుతాను, అదో వేసుకెళ్ళిపోతున్నారు ఆ కాయలు కూడా. ఇదిగోండి కాయలు, ఇదిగో ఇలా ఉన్నాయి. ఇదిగో చూడండి, చిన్న చిన్న కాయలే రేట్లు చెబుతున్నారు. కాయలు చిన్నకాయలే రేట్లు చెబుతున్నారు. చూడండి చిన్న కాయలే, కనీసం ఎంత ఉంటాయండి కాయలు. ఇదిగో కొనేసారు, లాటు కొనుక్కున్నారు వేరే వాళ్ళు లాటు కొనేసారు. చూడండి